శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుతము గోచార రీత్యా అంటే జూలై ఆఖరి వారం నుంచి డిసెంబర్ 2వ వారం వరకు శనేశ్వరుడు వక్రిచున్నారు. దీనివలన ఏలినడిసి నడుస్తున్న వారికి, శని మహర్దశ కావచ్చు, అర్ధాష్టమశి నడుస్తున్న వారికి ప్రెజర్ కాస్తంత ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బద్ధకం మరింతగా పెరుగుతుంది. నీరసము, కాస్తంత పనులు ఇంకాస్త సాగుతూ ఉంటాయి. అప్పటికప్పుడు పనులు తెమలక కాస్త చికాకు పడే అవకాశం ఉంటుంది. మూడొంతులు ఏ పనైనా కానీ ఎవరిని నమ్ముకోకుండా మీ శక్తి సామర్థ్యాలను నమ్ముకొని మీ ప్రయత్నం మీరు చేస్తే మాత్రము ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయండి. బాగుంటుంది. అంటే ఈ టైంలో ఎవరో వస్తారు, సహాయం చేస్తారు అన్న ఆలోచన మాత్రం రానివ్వద్దు. ప్రత్యేకంగా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో శ్రీ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన పూజలు చేసుకోవడం వలన, దైవానుగ్రహం వలన మంచి జరిగే అవకాశం ఎక్కువ శాతం పెరుగుతుంది. ప్రతి శనివారమును 21 తమలపాకులు తీసుకొని మాలగా అల్లి ఆంజనేయ స్వామి వారికి ఆలయంలో ఇవ్వండి. అలానే హనుమాన్ సింధూర్ స్వామివారికి ఇచ్చి అర్చన జరిపించి ఆ సింధూరం బొట్టుని ప్రతిరోజు నుదుటన ధరించండి. 5 ప్రదక్షిణాలు చెయ్యండి. శనేశ్వరుడి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, లేదా ఇతర గ్రహాల ప్రభావం వలన కూడాను మేము అవస్థలు పడుతున్నాం అనుకున్నవారు స్వామివారికి 11 గారెలతోటి మాలను సమర్పించండి. ఈ విధంగా 5 వారాలు చెయ్యండి. ఖచ్చితంగా మంచి పురోగతిని పొందుతారు. అంటే పనులు ఆగకుండా జరుగుతాయి. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.